ఇది పక్కా రాజకీయ అవార్డు అండి. ఇది రాజకీయ కుట్ర అంటావా? రాజకీయ కుట్ర అనట్లేదు, వాళ్ళ మిత్రపక్షం కాబట్టి వాళ్ళని సంతోషపరచడానికి ఈ అవార్డు ఇచ్చారు. ఎందుకంటే వాస్తవానికి ఇవి రాజకీయ నాయకులకి, పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఇవ్వకూడదు ఈ అవార్డ్స్. అదొక విధానం ఉంది. మనం జాగ్రత్తగా కూడా గమనిస్తే సినిమా నటుడిగా వచ్చినట్టున్నారు కదా. సినిమా నటుడికే, కానీ ఆయన ఒక ఎమ్మెల్యే. ఆయన రాజకీయ నాయకులకు కూడా ఇవ్వడం అనేటువంటి కరెక్ట్ కాదు. అంటే బాలయ్యకి అర్హత లేదంటారా? మరి ఆయనకు అర్హత ఉంది. ఇంకో రంగంలో ఇంకో విధంగా ఇస్తే బాగుండేది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కంటే బాలకృష్ణ గారు పెద్ద హీరోనా? వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు ఎంత పెద్ద హీరో ఆయన, ఆయనకి ఇవ్వలేదు అవార్డు. బాలకృష్ణ గారికి అవార్డు ఇవ్వడం ఏంటి? సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ లేకుండా ఉందనుకోండి, బీజేపీ లేకుండా ఉంటే, సపోజ్ బీజేపీకి టీడీపీకి కనుక ఈ మిత్రపక్షాలు కానీ లేకుండా ఉంటే బాలకృష్ణ గారికి ఈ అవార్డు 100% వచ్చేది కాదు. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఇచ్చినటువంటి అవార్డే ఇది. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇప్పుడు బాలకృష్ణకి అవార్డు రావడం మీకు నచ్చట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయాలలో ఉన్నాడు, ఇట్లా సినీ రంగాలలో ఉన్నాడు. పద్మభూషణ్ అవార్డు దేనికి ఇచ్చారు మీకు తెలుసా అండి? మిత్రపక్షంగా ఉన్నందుకే ఇచ్చారండి. ఎన్టీ రామారావు గారికి కూడా బాలకృష్ణ అసలు పద్మభూషణ్ అవార్డు దేనికి ఇస్తారు? వివిధ రంగాల్లో చేసినటువంటి సేవకి ఇస్తారండి. అది ఆయన చాలా సార్లు కూడా బాధపడ్డాడు. వాళ్ళ నాన్న అయినటువంటి ఎన్టీ రామారావు గారికి అవార్డు ఇవ్వలేదు. ఇదివరకంతా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కన ఇస్తారండి. ఇప్పుడు మన బాలకృష్ణ గారు ఎంత సేవ చేస్తారో మీకు తెలుసా? సేవ తెలుసు. ఆయన ఏం సేవ చేస్తారు చెప్పండి? బసవతారకం గురించి క్యాన్సర్ పేషెంట్కి ఎంత సేవ చేస్తారు తెలుసా? బసవతారకం పేరుతో కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్స్ కలెక్ట్ చేశారు బాలకృష్ణ గారు. ఆ విషయం మీకు తెలుసా? ఒక నిమిషం ఎన్ని కోట్లు సంపాదించారు తెలుసా? చూడండి, ఇప్పుడు ఈ పెద్ద మనిషి అన్న మాటకే సరే ఆ ఫౌండేషన్ పెట్టి ఎంతమంది దగ్గర నుంచి 1,00,000 కోట్లు తీసుకుంటున్నాడు మీరు అంటున్నారు. కానీ ఆ స్థాపించాలని చెప్పేసి ఆలోచన వచ్చింది చూసినావా? మరి దానికి మీరేమంటారు ఒకసారి చెప్పండి. అది గొప్ప అంశమే, నేను కాదనట్లేదు. మరి ఆ గొప్ప అంశానికి ఇప్పుడు పద్మభూషణ్ కాదు, ఎంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక మనిషిని బతికిస్తుండు కన్నా ఇప్పుడు నువ్వు ఒక దారిలో వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయింది, దానికి యాక్షన్ చూసి వెళ్ళిపోతావు. మనిషిని కాపాడతావా? లేదు. క్యాన్సర్ పేషెంట్ని కాపాడతావా? లేదు కదా. ఒక క్యాన్సర్ పేషెంట్ని ఒక ట్రస్ట్ పెట్టి బసవతారకం వాళ్ళ మమ్మీ పేరు పెట్టి, అంటే అమ్మగారి పేరు పెట్టి, తన తండ్రి గారి పేరు చెప్పుకొని ఇప్పుడు బాలయ్య బాబు గారు మనకి ఎంత ట్రస్ట్ నేర్పిస్తుండు, ఎన్ని లక్షల మందిని బతికిస్తుండు. విజయవాడలో పెట్టిండు, హైదరాబాద్లో పెట్టిండు, గుంటూరులో ఉంది, ఇప్పుడు విజయవాడలో ఉంది. మరి ఇప్పటి వరకు ఆయనకు అవార్డు ఎందుకు ఇవ్వలేదు? అది ఇచ్చినందుకే కదా మేము రాజకీయ కారణాలతో ఇచ్చారు. అంటే సెంట్రల్ లో చంద్రబాబు సపోర్ట్ ఉన్నది అందుకే ఇచ్చారంటారు. ఈ పెద్ద ఆయన అన్నట్టే ఇంతవరకు పద్మభూషణ్ అవార్డు రాలేదని చెప్పేసి మనము బాధపడాలి. ఓకేనా? ఒక నిమిషం, ఇది పాయింట్ బ్రో. ఇప్పుడు బాధపడాలి మనము, ఇప్పుడు ఇచ్చిరని చెప్పేసి సంతోషపడాలి. ఎందుకనంటే మీరు అన్నట్టే సరే బసవతారక పెట్టారు, చాలా కోట్లు ఇప్పుడు ఎవరు మన టాటా వాళ్ళు ఇస్తారు, ఇంకా వేరే పెద్దవాళ్ళు ఇస్తారు. కానీ స్థాపించి ఒకరి క్యాన్సర్ వస్తే వాళ్ళ క్యూర్ చేయాలని చెప్పేసి ఆలోచనకి ఆయన కాలు మొక్కి ఆ నీళ్ళు గడిగి మనం నెత్తి మీద కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు సినిమాలో ఆయన చెత్త డాన్స్ లేచిందని చెప్పేసి అంటే ఆయనకి ఇచ్చింది ఆయన చేయాలి. ఇప్పుడు ఆయన కూడా ఏం రైట్ ఉండదు సినిమాలలో. కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు కదా. నేను చెప్తా, సినీ రంగం వాటికి డాన్స్ లేని నటించని ఏమైనా చేసుకొని రియల్ లైఫ్లో నువ్వు పరిగణించుకొని పద్మభూషణ్ ఇవ్వని, పద్మవిభూషణ్ ఇవ్వని, ఏదైనా అని వాట్ ఎవర్ రేట్ మనకేంది అంటే నువ్వు ప్రజలకు ఏం చేస్తుండవు అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సినీ రంగంలో నువ్వు ఏమైనా చేసుకో, మస్తు చేసుకో, డ్యాన్స్లు చేసుకో, ఏమైనా చేసుకో. ఎందుకంటే మన టీఆర్పీ రేటింగ్ కోసం, టీఎఫ్ఐని కొంచెం పైకి లేపడానికి, లేదా డైరెక్టర్ని లేపడానికి, లేదా ప్రొడ్యూసర్ని లేపడానికి, వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం ఏమైనా చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రజలకు ఏం చేసింది ఇంపార్టెంట్. ఇప్పుడు బసవతారకం పెట్టిండు, క్యాన్సర్ పేషెంట్ కాపాడిండు, ఇప్పుడు ఆయన దేవుడే కదా అన్న. అది ఒకటే కదా చేసిండు, ఎమ్మెల్యేగా సరే ఒకటే చేసిండు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఒకటి కూడా చేసిండు, ఒకటి కూడా చేస్తుండే. మరి వాళ్ళ గురించి ఏంది? అది కూడా నువ్వు కాంట్రవర్సీ పెడితే నేను కాంట్రవర్సీ అన్న. ఎమ్మెల్యే కింద బ్లడ్ బ్యాంక్ పెట్టిండు. బాలకృష్ణ ఒకటే చేసిండు అని అంటారు కానీ ఆ ఒక్క హాస్పిటల్లో ఇక్కడ ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది కన్నా. ఒక హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి మనం ఆలోచించాలన్నా. అది ఒక్కటే అని చెప్పి అంటే ఒక్క పేషెంట్ ఏం క్యూర్ అవ్వట్లేదు కదా, అవునా కదా? ఇచ్చినా కానీ సినీ రంగం వేరు, మన పాలిటిక్స్ వేరు అన్న.
ఇప్పుడు రెండు కలిపి చూడొద్దు. ఈ పెద్ద మనిషి అలానే కలిపి చూస్తున్నాడు, అది మాత్రం కరెక్ట్ కాదు. మరి కొంతకాలం క్రితం బాలకృష్ణ గారు పద్మశ్రీ నా ఫుట్తో సమానం ఎందుకన్నారు అట్లా అన్నాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తీసుకుంటాడు? అది రాలేదని చెప్పేసి బాధనే. రాలేదంటే నా ఫుట్ అంటాడు. ఇప్పుడు వచ్చింది కాబట్టి నా లెక్క తీసుకోవాలి కదండి. అన్నాడు ఎందుకన్నాడు మరి ఆయన అంటే వచ్చి బాలకృష్ణ పద్మశ్రీ అవార్డుని అవమానించాడు. ఆయన కాలు బొట్ట వేలతో సమానం అవార్డులు నాకు అవసరమే లేదన్నాడు. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అంటున్నారు. కాదండి గురుగారు, ఓకే మీరు అన్నది, కానీ ఇప్పుడు తీసుకోకపోతే ఏమంటారు? బాలకృష్ణకి బల్పా ఏం బాలకృష్ణ తీసుకోవడం ఇస్తే ఉన్నారు అని చెప్పేసి అంటారా? ఆయన కోపంతో ఉంటాడు. చాలా మంది తిరస్కరించిన వాళ్ళు. ఇలాగ మందకృష్ణ మాదిక్ గారికి ఇచ్చినటువంటి అవార్డు కూడా వివాదాస్పదమే అయింది. ఆయనకి ఏం బేస్ మీద ఇచ్చారని కూడా ఇప్పుడు వివాదం నడుస్తుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారే విమర్శించారు. అసలు తెలంగాణ లేదు. ఆయన ఒకరనే కాదండి, ఈసారి పద్మ అవార్డ్స్ అన్ని కూడా చాలా వివాదాస్పదంగానే ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మటుకు పక్క రాజకీయ కారణాలతో ఇచ్చారు. బాలకృష్ణ మాత్రం అదే ఇచ్చారు. బాలకృష్ణ గారి మటుకు 100% రాజకీయ కారణాలే నమ్ముతున్నారు అందరూ నమ్ముతున్నాం. సరే ఇప్పుడు రాజకీయ కారణంగా అయితే పద్మభూషణ్ అవార్డు ఈజీగా ఇచ్చేస్తారంటారు. ఇప్పుడు కనుక నేను ఇప్పుడు కనుక బీజేపీ గవర్నమెంట్తో సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్తో స్టేట్లో టీడీపీ పార్టీ కనుక వాళ్ళ మధ్య ఒప్పందం లేకపోతే కూటమి గవర్నమెంట్ లేకపోతే బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ పద్మ అవార్డు వచ్చేదా? 100% వచ్చేది కాదు. అది వాస్తవం. సారే డిక్లేర్ చేసేస్తారు. సారే డిక్లేర్ చేస్తున్నారు. మరి చిరంజీవి గారు ఎన్నో ట్రస్టులు పెట్టి ఎంతో మందిని బాగు చేస్తున్నారు. ఆయనకి ఏం అవార్డు రాదు? మరి ఆయనకి చాలా అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు బాలకృష్ణ గారు రాలేదు. ఇప్పుడు ఆ విమర్శకన్నంగా ఇప్పుడు బాలకృష్ణ గారు అవార్డు ఇచ్చారని మీరు అంటున్నారు. అవును కదా? అంటే రాజకీయ కుట్ర ఉన్నదని అంటున్నారు అతను. అదే అంటే రాజకీయ కుట్ర వేరు. అంటే ప్రజలకు మంచి చేయలేదు మీరు అంటారా? మంచి చేయలేదు అనట్లేదండి. ఇప్పుడు మంచి చేసిన దానికే నేను ఇచ్చాను. అంటే బాలకృష్ణకి పద్మభూషణ్ ఇవ్వడం కూటమి ప్రభుత్వం అధికారం లేకపోతే అంటే అర్హత లేదు అంటున్నాడు. అర్హత లేదు. మరి ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వలేదు? ఎన్టీ రామారావు గారు కొరికే కదా. ఎన్టీ రామారావు గారి కంటే ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పేది పెద్ద ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారి కంటే బాలకృష్ణ గొప్పనట్ల. చూడండి, ఇప్పుడు నువ్వు ఇదే క్వశ్చన్ బాలకృష్ణ అడిగినా మా డాడే పెద్ద యాక్టర్ అని చెప్పేసి అని అంటారు. అర్థమైందా లేదా? నువ్వు సీనియర్ ఎన్టీఆర్కి ఎందుకు రాలని చెప్పేసి నువ్వు బాధపడాలి. వాళ్ళ డాడీకి ఇవ్వలేదు, ఈయనకేంది ఇచ్చేదని అంటే అప్పుడు అవన్నీ ఉన్నా సరే ఇవ్వలేదేమో, అది మన దురదృష్టకరం. అన్న కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా అన్న. మరి కొంతమంది బాలకృష్ణ మీద ట్రోల్ చేస్తున్నారు కదా. ఇది అది ఎప్పటి నుంచో ఉన్నది. నార్మల్ గా సాంగ్ గురించి కానీ అతను అతను చేసిన పనుల గురించి కానీ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. పద్మభూషణ్ అనేది టీఎఫ్ఐ గురించి ఇవ్వరు. ప్రజలకు ఎంత చేశారు అనేది ఇస్తారు. నువ్వు ప్రజలకు ఎంత చేశారని చూడు. యాజ్ ది ఎమ్మెల్యేగా తను చాలా చేసిండు. అది మనకి ఎవరో అడగట్లేదు. చాలా చేసిండు. ఫైనల్గా ఏం చేసిండు మనకి చాలా. టీఎస్ ప్రభుత్వం కూడా క్యాన్సర్ పేషెంట్కి చాలా. గురుగారికి ఫైనల్గా ఏం చెప్తారు? ఈ సందర్భంలో ఆయన అవార్డు తిరస్కరిస్తేనే ఆయన గౌరవం ఉంటుందండి. బాలకృష్ణ గారు ఒక లెజెండ్. ఓకే, ఆయనకి పద్మ అవార్డులు ఇస్తే పద్మ అవార్డుకే గౌరవం వస్తుంది. ఈయన పద్మ అవార్డులతో ఈయన స్థాయి పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలకృష్ణ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లెజెండ్, గొప్ప హీరో ఆయన. కానీ ఆ అవార్డుకి అర్హత లేదు అంటున్నారు. అంతేనా? కాదండి ఇప్పుడు సారే బాలకృష్ణ లెజెండ్ అంటున్నారు. సారే ఇప్పుడు బాధపడుతున్నారు బాలకృష్ణకి ఎందుకు ఇచ్చారని చెప్పేసి. ఇది పద్మభూషణ్ 5 years ముందే రావాలి, కానీ జగన్ ఉన్నాడు కదా, అందుకు రాలే అనుకుంటా. అదే అంటుంది చెప్తే కూడా అదే రాజకీయ కారణాలతో ఇచ్చారు. ఎంత ఆనందపడండి, ఆనందపడండి. అంటే ఇప్పుడు ఆయనకి ఏం అవసరం? ఆయన లెవెల్ ఒక లెవెల్. బాలకృష్ణ ఫ్యాన్ అన్నారు కదా, ఆయన ఈ అవార్డు తీసుకోవాలి. జగన్ సార్ అన్నప్పుడు పద్మభూషణ్ సార్కి ప్రాబ్లం ఏం తెలుసా? జగన్ పద్మభూషణ్ అవార్డు ఇప్పియాలని సార్కి ప్రాబ్లం అయింది. నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాలూకా అని చెప్పి బాలయ్య బాబు గారి పద్మభూషణ్ వచ్చిందని సంతోషపడాలో. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్ సార్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు లెజెండ్, లెజెండ్ కి పద్మభూషణ్ రావద్దండి. బాధపడాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రావద్దంటే ఇంకో ఆయన సినిమాలో ఓకే అన్న, థ్యాంక్ యూ. టాలెంట్ తో తెచ్చుకోవాలి. ఓకే అన్న.